ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం లోకేష్ పేరు గట్టిగానే వినిపిస్తుందని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అమరావతి నుండి ఢిల్లీ వరకు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లోకేష్ హస్తిన పర్యటనపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి విశాఖలో జరిగిన యోగాంధ్ర సక్సెస్ పై రూపొందించిన పుస్తకాన్ని అందజేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బీజేపీ అగ్రనేతలతో లోకేష్ తరచుగా కలుస్తుండడం, బీజేపీ నాయకులు కూడా లోకేష్కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాంతో వీటికి గల కారణం ఏమై ఉంటుందో అన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి లోకేష్ను రంగంలోకి దించుతున్నారని హాట్ టాపిక్గా మారింది. అందుకోసమే లోకేష్ హైప్ పెంచడం కోసం ఢిల్లీలో హాజరు కావాల్సిన ప్రతి మీటింగ్కు అతన్ని పంపిస్తున్నారని, చంద్రబాబు అనంతరం ఫ్యూచర్ లీడర్గా లోకేష్ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. దీనిలో భాగంగానే లోకేష్ ఢిల్లీ పర్యటనతో ఏపీ అభివృద్ధి కోసం మంతనాలు చేస్తూ అగ్రనేతలతో సంబంధాలు పెంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తరచుగా ఢిల్లీలో సమావేశమవుతున్న లోకేష్ ఏపీ అభివృద్ధికి కావలసిన నిధుల గురించి చర్చించడం, ఢిల్లీ అగ్రనేతలు లోకేష్ అడిగిందే తడవు అన్నట్లుగా అపాయింట్మెంట్లు ఇస్తూ లోకేష్ విజ్ఞప్తులపై పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీ అగ్రనేతలతో నారా లోకేష్ మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అవసరమైన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి వెల్లడిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారితో పాటు కేంద్ర మంత్రులతో మంచి సత్సంబంధాలు ఉండడంతో యువ నాయకుడిగా, భవిష్యత్తు లీడర్గా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నారనే చెప్పవచ్చు. అదేవిధంగా మోదీ ఎప్పుడు ఏపీకి వచ్చినా లోకేష్ను ఢిల్లీకి వచ్చి కలవమని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఒకవైపు లోకేష్కు రాజకీయంగా ఎలివేషన్ రావడమే కాకుండా రాజకీయంగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, అలాగే బీజేపీకి సపోర్ట్గా ఉంటుందని భావిస్తున్నారట. మరోవైపు చంద్రబాబు వయసు పెరుగుతుండటం, ఇప్పటి నుండే లోకేష్ను రాజకీయంగా యాక్టివ్ చేస్తున్నారని, అందుకోసమే ఆయన ప్లేస్లో లోకేష్ను తరచూ ఢిల్లీ సమావేశాలకు పంపిస్తున్నారని సమాచారం. ఏదేమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ తెర వెనుక ఉండి కీ రోల్ ప్లే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.